ఫామ్ హౌస్ లో ఉన్నాము, హాలిడే ట్రిప్ లో ఉన్నాము. ట్రాక్టర్ నడుపుతున్నాను, ఒకసారి చూడండి. బాగుంది కదా. మేమందరము యశు వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నామన్నమాట. అసలు ఫామ్ హౌస్ అయితే సూపర్గా ఉంది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అప్పుడు చిన్న చిన్న చెట్లు ఉండేవి, ఇప్పుడు పెద్దగా అయిపోయాయి చూసారా. చక్కగా కొబ్బరి చెట్లు. ఇప్పుడే రైజింగ్ సన్. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అవుతుంది తెలుసా? 7 అవుతుంది. మేము పొద్దునే 5:30కి లెగిసాము, కానీ ఇంకా ముచ్చట్లు పెడుతూ అలా అనమాట. అమలా హలో, సత్యనారాయణ వ్రతం పూజ నీకు హలో వచ్చేసిందా? రండి నేను చూపిస్తా. ఫస్ట్ చూపించాల్సింది మన చార్లీని కదా. యా, సూపర్ యాక్టివ్ ఫెలో. హాయ్, నేను వస్తుంటే తోకూపుతుంది. నువ్వు బయటకు వస్తే చాలా అల్లరి చేస్తున్నావు, పైనకి ఎక్కేస్తున్నావు అని నిన్ను అందులో వేసాం. కాసేపటి తర్వాత ఓపెన్ చేస్తాం. కన్ను రాక నువ్వు కెమెరా ఆపరేట్ చేయి. మెయిన్ యశు కూడా వస్తుంది. యశు నువ్వు వచ్చే. యశు మా ఆయనకు పని చెప్తే పంచులేయడు, పంచ్ నాపాలంటే పని చెప్పాలి. ఎస్, ఇక్కడ లిల్లీ ఉన్నాయి. ఇది వంకాయ చెట్టు, కానీ కోతులు వచ్చి వంకాయలు తినేసాయి అంట. ఈ లిల్లీ డిఫరెంట్ గా ఉంది. కోతులు వంకాయలు తింటాం. నువ్వేం చెప్పావు? బాగా పంచలేడన్నా? నా మీద ఏడన్నా, నేను ఆన్ స్క్రీన్ ఉన్నా కాబట్టి. అట్టిగెళ్ళు వచ్చాయి ఫుల్. అంటే లాస్ట్ టైం తిన్నాము, ఇవి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవన్నీ మనం తినే అంటే పండ్లు అంటాం కదా అవి. అటు సైడ్ ఏమో కూర వండుకునే అరటికాయల చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అమ్మమ్మ ఉంటుంది, అమ్మమ్మ మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. ఇక్కడ మునగ చెట్లు చాలా ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా 10 ఎకరాలు అంట ఈ స్థలం అంతా. అండ్ మీకు ఒక చెట్టు చూపిస్తాను రండి. మనం కూరల్లో వేసుకుంటాం కదా బిర్యానీ ఆకు, బే లీఫ్ చెట్టు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు కూడా పులావ్లో వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. డ్రై చేసిన తర్వాత బిర్యానీలో వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదే బిర్యానీ ఆకు. చూడండి, గోవాలో పెద్ద చెట్టు ఉంది కదా, ఇదే కదా అది. చాలా ఉంటాయి, ఇవి పెట్టేస్తే వచ్చేస్తుంది. మన టెంపరేచర్లో కూడా బాగా పెరుగుతుంది బిర్యానీ ఆకు. కానీ నిజంగా ఇది ఇట్లా కూడా యూస్ చేయొచ్చు అని కూడా నిజంగా నాకు తెలియదు. ఇది వేరే ఫ్లేవర్ ఉంటుంది, డ్రై అయ్యాక ఇంకా వేరేలా ఉంటుంది. మనం తీసుకెళ్ళొచ్చు. ఇది వెళ్ళేటప్పుడు కొంచెం కట్ చేసుకొని తీసుకొని వెళ్దాం. కట్ చేసాకే డ్రై అవుద్దా? కట్ చేసి గాలికి వదిలేయాలి, ఎండకు కాకుండా జస్ట్ గాలికి వదిలేస్తే కొమ్మలు తీసుకెళ్ళొచ్చు. కొంచెం తీసుకుందాం. ఇలా తెంపుకొని ఇలా చిన్న చిన్న ఆకులే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కొన్ని కొమ్మలు తెంపుకుందాం. అంటే మళ్ళీ పెరిగే వచ్చేలాగా చూసుకొని కొయ్యాలన్నమాట. ఎలా పడితే అలా తెంపకూడదు. చెట్లని చిన్న పిల్లల్లాగా చూసుకుంటే ఇక్కడ కూడా బిర్యానీ ఇస్తాయి. అవి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయి. అవును. ఇటు సైడ్ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. చెట్లు ఆక్సిజన్, పిల్లలు ఎనర్జీని ఇస్తాయి. అండ్ ఎనర్జీని వాళ్ళే బర్న్ కూడా చేస్తారు. ఇక్కడేమో కుందేళ్ళు ఉన్నాయి, చూపిస్తాను రండి. అది వెయిట్ చేస్తున్నాయి పాపం. అన్ని బయటకు వచ్చాయి చూడండి. అయితే అమ్మమ్మ ర్యాబిట్స్కి ఫుడ్. ఓ ఇవి కూరగాయలు అవి వేస్తారా?
క్యాబేజ్ ఆకులు అదిగో అమ్మమ్మ వేస్తున్నారు చూడండి, అవి తింటాయి ఇప్పుడు. రాబిట్ లాగా తింటున్నావు అంటారు కదా అమలా, క్యూట్గా. క్యూట్. ఆ చార్లీ చూడు ఎట్లా అరుస్తుంది, దాని కోపం వచ్చినట్టుంది. దాంట్లోనే పెట్టేస్తే దానికి చిరాకు వచ్చేస్తుంది పాపం కెనల్లో. నడుం పట్టుకోకూడదు. అమ్మమ్మ వస్తూ వస్తూ చక్కగా కాకరకాయలు తెంపుకొచ్చింది, ఒక బీరకాయ తెంపుకొచ్చింది. అమ్మమ్మ ప్యూర్ వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ వండిన గిన్నెలో కూడా తినరు. రండి, ఇక్కడ జొన్నలు వచ్చాయి చూపించిన రండి. ఎవ్రీ డిసెంబర్ నేను అమలా యశు అండ్ మా జంటలు ఫిక్స్ అయిపోయాం ఇక్కడికి రావాలని. జొన్న అమ్మ ఇవి పచ్చ జొన్నలా అమ్మమ్మ? పచ్చివే, పచ్చజొన్నలు, తెల్ల జొన్నలేనా? ఓకే, అయ్యో ఇక్కడ వచ్చాయి కంప్లీట్గా అయిన జొన్నలు. రండి, ఇక్కడ హీటర్లు ఏం లేవు, స్టవ్ మీద నీళ్ళు కాగబెట్టుకోవట్లేదు చూడండి, ఇలాగే నీళ్ళని కాగబెట్టుకుంటున్నాం. ఇంకా స్నానానికి వెళ్ళిపోవచ్చు. ఇదేమో కంది చెట్టు, చాలా కందికాయ వచ్చింది, ఉడకబెట్టుకుని అయినా తినొచ్చు. ఇంకొన్ని రోజులైతే కందిపప్పు వచ్చేస్తుంది. ఇది సూర్యకాంతి చెట్టు, చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ కందులు ఓపెన్ చేసి చూపించచ్చు కదా, కందులు ఓపెన్ చేసి చూపించాలంట యశుకి. కొనుక్కుంటున్నాడా? ఇప్పుడు మనకి బయట దొరుకుతూ ఉంటుంది కదా. ఇవి ముదిరిపోయాయి, ఇంకా పప్పు అయిపోయింది. ఇది కందిపప్పు, ఫస్ట్ క్లాస్ కందిపప్పు, పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది పప్పు. ఇది గేట్ ఎప్పుడు తీస్తారా అని వెయిట్ చేస్తాను. గేట్ వేసేయంలా, లేకపోతే డాగ్స్ లోపలికి వెళ్తాయి. ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయంట, కొబ్బరి చెట్లు అన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అట్టిగెళ్ళు మటుకి భలే కాసాయండి, లాగున్నాయి. లాస్ట్ టైము మేము చాలాది వచ్చినప్పుడు అక్కడ నాగులపాడు వెళ్ళినప్పుడు తిన్నాము, భలే టేస్టీగా, అసలు ఎంత తీయగున్నాయో. అసలు 2 అట్టిపండు తింటే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసేయచ్చు. ఇది ఇప్పుడిప్పుడే అవుతూ ఉంది, కొంచెం ఎల్లోయిష్కి వచ్చింది అరటికాయ. ఈ గెలని మనం కోసేసుకోవచ్చు యాక్చువల్లీ, ఇవి 2 పండాయి కదా, బయట పెట్టేస్తే గాలికి రోజుకి కొన్ని పండుతూ ఉంటాయి. అండ్ కోతులు ఆల్రెడీ 2 లేపేసాయి ఇక్కడ నుండి. కోతులు కాదంట, మా యశు అంట 2 లేపి తినేసింది. రండి, ఇంకా ఇక్కడ చూపించాల్సింది ఏంటంటే మీకు రేగికాయలు, రేగి చెట్లు. ఇక్కడ అలా మనం చూసింది మామిడి చెట్టు పూత కూడా వచ్చిందండో, చాలా పూత వచ్చింది. చిన్న చిన్న చెట్లే కానీ చాలా ఉన్నాయి, అదిగోండి పూత వచ్చింది సార్ ఆ చెట్లకి. మనం సమ్మర్లో వస్తే చాలా మామిడికాయలు ఉంటాయి, కాకపోతే చాలా వేడి ఉంటుందేమో. నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద చెట్లు అయితే హ్యాపీగా తోటలో కూర్చోవచ్చు. ఇక్కడ ఇది రేగ్గాయ చెట్లకి, రేగ్గాయలు అయితే భలే ఉన్నాయి, బాగున్నాయి కదా, చాలా తీయగా ఉన్నాయి, టేస్ట్ చేస్తే కూడా. రేగి చెట్లు చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు కూడా అమ్మమ్మ చెప్పింది యశు, రేగ్గాయలు ఉన్నాయంటే మనం ఇటు సైడ్ రాలేదు అసలు కదా. ఒక 4-5 చెట్లు ఉన్నాయి రేగ్గాయలు, అన్నిటికీ రేగ్గాయలు చాలా కాసాయి అసలు. ఇక్కడ మంచిగా పండింది, ఇది చాలా బాగుంటుంది ఈ రేగ్గాయ కదా. అవి తెంపి ఒక 2 రోజులు ఉంచితే అవి మళ్ళీ పండిపోతాయి. నాకు బ్రౌన్ వస్తే ఇష్టం రేగ్గాయలు, బ్రౌన్గా. ఇటు రాయేషు, ఇక్కడ ఇరగ్గాసాయి అంటారు కదా, అటు సైడ్ ఉన్నాయి. ఇదిగోండి చెట్టు నిండా ఎన్ని రేగ్గాయలు ఉన్నాయో పెద్ద పెద్దగా. కొంచెం తెలుపు వచ్చినవి తెంపేసుకోవచ్చు కదా అమలా. కాదు, తెలుపు వచ్చినట్టు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి నిన్న టేస్ట్ చేస్తే. రండి, ఇంకా ఉన్నాయి చాలా ఇక్కడ చూపించాల్సింది. జామకాయలు అయితే అసలు కింద పడిపోతున్నాయి తినేవాళ్ళు లేక.
ఇది భలే ఉంది జామకాయ, తెంపుకుందాం. రెండు జామకాయలు వచ్చాయి. బాగుంది. నీకు ఖర్చు ఉంది యశు, నీకు బాగుంటుంది అది. అది యశుకి. అక్కడ చూడండి అన్ని నిమ్మకాయలు, నిమ్మకాయ చెట్లు. గోంగూర చెట్టు వేసి అడిగాడుగా, కానీ గోంగూర లేదు. ఇంకా లేదు, లీవ్స్ రాలే కదా. జాగ్రత్త ఇష్యూ. ఈ గ్యాప్లో ఇంకో జామకాయ వచ్చింది, కట్ చేసేసాను. రండి ఒకసారి కిందికి. ఇక్కడ రండి. నిమ్మకాయలు చూసారు కదా అక్కడ, ఇవి బత్తాయి చెట్లు వచ్చాయి, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంకా సీజన్ అయిపోతుందిగా, నెక్స్ట్ ఇయర్కి చాలా వస్తాయి. అండ్ ఇక్కడ అన్నీ మనకి గేదెలు, ఆవులు చాలా ఉన్నాయి. పొద్దునే పాలు ఫ్రెష్గా తీసుకొని మరీ కాఫీ చేసుకొని తాగాం మేము. అవన్నీ మనకి హాయ్ చెప్తున్నాయి. హలో. అవి హాయ్ చెప్పే మూడ్లో లేవు. కొంచెం ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నట్టున్నాయి. ఎందుకు ఇలా పైప్ కలర్స్ తెలియడం కోసం, పట్టుకోవడానికి, మనం పట్టుకోవడానికి. కానీ ఆ పైపు లేకపోతే వాటికి గీరుకుంటుంది కదా, అందుకే అక్కడ పైపు సపోర్ట్ లాగడానికి. అన్నిటికీ వేస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ట్విన్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. చిన్న ఆవు దూడ పిల్లలు. కింద చూసుకో యశు, తొక్కేస్తావు. అద్దిగో రెండు అక్కడ కూర్చున్నాయి, అక్కడ కూర్చొని ఎలా తింటున్నాయి చూడండి. చిన్న దూడపిల్ల పుట్టి 20 రోజులు అయిందంట. భలే క్యూట్గా ఉంది. ఎవరు కనిపిస్తే అలా నాకేస్తుంది అది. నేను అమలా మొన్న 3 రోజుల నుండి ఇద్దరం తోకలాగా ఒకరికొన్ని అసలు ఒకరిని వదలట్లేదు, తోకల్లాగా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కదా అమలా. ఇలా మళ్ళీ అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ సూపర్ యాక్టివ్ అసలు. 70 years అస్సలు. ఇక్కడ మేకలు ఉన్నాయి. అలోకు అనే పేరు ఫస్ట్ టైం వింటున్నాంలా, కొత్తగా ఉంది కదా. లేదు, అలౌక్ దీప్తి గారి వాళ్ళ సెకండ్ అబ్బాయి పేరు. అలౌకే అమ్మమ్మ అలా పిలుస్తున్నారు అలౌకు అని. ఈ రెండు ప్రాణాలు ఎందుకు వెయిట్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? ఆ డాక్టర్ ఆన్ చేస్తే నడపడం కోసం. నిన్న ఆల్రెడీ రైడ్ చేశారు, కొంచెం అలవాటు అయినట్టుంది కదా నీకు. వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదన్నమాట ఫామ్ మొత్తం. అక్కడ చూడండి మదర్ లవ్, అది ఎంత చక్కగా ఆడుకుంటుంది వాళ్ళ అమ్మతో. చెర్రీ బెర్రీ ఏం చేస్తున్నారో ఏమో, స్కూల్కి వెళ్ళి ఉంటారు. అదేంటి వాసన చూస్తుంది. ఇది మున్నానా? బాబు నా దగ్గరికి రాబాక, నాకు భయము. డాగ్స్ భయం అమలాకి, నాకు ఇష్టం. ఇక్కడేమో ఇంకా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ వీళ్ళకి ఇక్కడ ఈ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఉంటారు, చాలా మంది ఉన్నారు మెయింటైన్ చేసే వాళ్ళు. మొత్తం 10 acres బీహార్ నుండి వచ్చి ఇక్కడ ఉన్నారనమాట. అటు సైడ్ వెళ్తే కనుక అంటే ఇంకా మొత్తం ఆకుకూరలు, కూరగాయలు అన్నీ అటు సైడ్ పెట్టారు. ఇది భలే ముద్దొస్తుంది నాకు. ఎంత చక్కగా వాళ్ళ అమ్మని పట్టుకుని ఆద్విక్ అని పెట్టారు. మా ఆద్విక్ లాగా ఊరికే వచ్చి ముద్దలు పెట్టేస్తా ఉంటున్నా. నేను వెళ్తూ ఉంటే మా ఆద్విక్ కూడా అలాగే వస్తూ ఉంటాడు నా వెనక. అక్కడ కుక్కల్ని కాదు, మదర్ లవ్ ని చూడాలి మనం. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా అరటిగెలలు, అది కప్పేసిందిలే కానీ అవన్నీ కూర చేసుకునే అరటికాయలంట.
ఇక్కడ కాకరకాయ తీగలు వేశారు, పనస చెట్లు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు కదా అమలా పెద్ద పెద్ద చెట్లు రావడానికి. 2 years కి అసలు ఫామ్ ఫుల్. అండ్ ఈ ఫామ్ మొత్తం ఎక్కడ పవర్ డైరెక్ట్ కాదు, మొత్తం అంతా సోలార్ పెట్టించేశారు. సోలార్తోనే నడుస్తుంది అనమాట, మోటార్ అయినా లోపల హౌస్లో అయినా. ఇదంతా బీరకాయ తీగలు కదా, బీరకాయ అండ్ కాకరకాయలు క్రీపర్స్. అండ్ అక్కడ చూస్తే మీరు అట్లా స్ట్రేట్గా చూసారనుకో, అక్కడ ఉన్న గడ్డి అది ఇప్పుడు గేదెలు ఆవులు మేయడానికి దాన్ని కట్ చేసి తీసుకెళ్ళి వేస్తున్నారు. ఆ గడ్డి చాలా స్పెషల్ అంట, ఎక్కడి నుండో తెప్పించి నాటు వేశారంట, దానివల్ల మంచి పాలు వస్తాయంట, హెల్దీ అంట. మార్నింగ్ మేము ఫ్రెష్గా పిండి పాలు తాగి కాఫీ భలే ఉండింది, చిక్కటి పాలతో ప్యూర్ మిల్క్తో. అసలు ఫస్ట్ యశు తీసుకుంది గిన్నెలోకి, గిన్నె వేడిగా అసలు చాలా బాగుంది. జాగ్రత్త యశు కెమెరా ఆపరేట్ చేస్తుంది, నాకు భయం వేస్తుంది నడుస్తుంటే. సో ఇది ఇలా ఇంకా ఇక్కడ జామకాయలు ఉన్నాయి, ఇంకొకటి ఉంది తీసుకుందాం. ఇది చాలా స్వీట్గా ఉందంట ఈ చెట్టు జామకాయ, కానీ ఇది ఇంకా అవ్వలే, ఇంకొక 2 రోజులు పడుతుంది. యశు తిన్నింది కదా నిన్న ఈ చెట్టుది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా చాలా డెవలప్ చేస్తారంట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. మీకు బోర్ కొడుతుందో లేదో కానీ నాకైతే అస్సలు బోర్ కొట్టట్లే, మంచిగా నేచర్ లవర్స్కి అస్సలకే బోర్ కొట్టదు. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ డేస్ ప్లాన్ చేస్తాం, 1 week. ఈసారి మేము ఓన్లీ 2 days ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ప్లాన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇయర్ కిడ్స్ని కూడా తీసుకొస్తే ఇంకా వాళ్ళకు కూడా బాగుంటుంది. కిడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. ఎలాగో మళ్ళీ సంక్రాంతికి ఊరు తీసుకెళ్తాం కదా, అందుకని ఇప్పుడు తీసుకురాలేదు. అయినా వాళ్ళకి స్కూల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అమల పిల్లల్ని ఇంట్లో ఉంచి ట్రై చేస్తుంది అసలు వాళ్ళు ఉంటారా లేదా అని. అమ్మ అత్తమ్మ ఇద్దరు ఉన్నారు. సో ఇదన్నమాట అండి. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? ఈ ఫామ్ హౌస్లో మీకు ఎక్కువ ఏం నచ్చింది రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అది మేము ఉంటున్న ఇల్లు. నాకైతే చార్లీ నచ్చింది. చార్లీ దాని క్యూట్ లుక్స్. బాయ్.